సాధ్యమయ్యే పని కాదు. సో కాబట్టి ఒక టాపిక్ ని ఎంత అర్థవంతంగా చదువుకోవటం అనేది ముఖ్యమైనటువంటిది. దాంతో పాటు ఆ చదువుకున్నటువంటి దాన్ని ఆ ఇన్ టైమ్ లో ఆ ఎగ్జామ్ లో మనం ప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా అంతే ముఖ్యమైనది. సో కాబట్టి మనం ఇలాంటి కొన్ని స్టెప్స్ మనం ఫాలో అయితేనే మనకి సైకాలజీలో మార్కులు అనేవి వస్తాయి. మనకి సైకాలజీ మీద ఎంత పట్టుంది అనేది ముఖ్యం కాదు, ఆ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని మనం ఏ విధంగా దాన్ని ప్రజెంటేషన్ చేస్తే మార్కులు వస్తాయి అనే దాన్ని అనాలిసిస్ చేసి చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం చెప్పాము ఓకే ఏంటి శాస్త్రవేత్త, ముందు లెసన్ పేరు రాసుకోవాలని చెప్పాము, టాపిక్ పేరు, దాని తర్వాత మనం చదివేటటువంటి టాపిక్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి గ్రంథం ఉంటే అది రాసుకోవాలని చెప్పాము. ఆ టాపిక్ కు సంబంధించినటువంటి నిర్వచనాలు ఉంటే నిర్వచనాల్ని షార్ట్ కట్ లో కోడ్స్ రూపంలో ముఖ్యమైన పదాన్ని ఆ లింకప్ చేసినటువంటి దాన్ని మాత్రమే రాసుకోవాలని చెప్పాము. దాని తర్వాత ఇంకా మనం చదివేటటువంటి టాపిక్ లో ఏమైనా టేబుల్స్ ఉన్నాయా, లేకపోతే అంటే టేబుల్స్ ఉండవు కానీ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మనకి దాంట్లో ఎలాంటి టేబుల్స్ ఉండవు కానీ మనం ఏం చేసుకోవాలంటే దాన్ని ఒక టేబుల్ రూపంలో కానీ ఫ్లో చార్ట్ రూపంలో కానీ రాసుకున్నప్పుడు మనకి చాలా సింప్లిఫై అవుతుంది అది. ఓకే, కాబట్టి దాన్ని సింప్లిఫై చేసి మనం ఒక ఫ్లో చార్ట్ రూపంలో కానీ ఒక టేబుల్లో కానీ రాసుకున్నట్లయితే మనకి మైండ్ లో మొత్తం అది చాలా దాని యొక్క విజువల్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆ మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో రూప సిద్ధాంతము, లక్షణాంశ సిద్ధాంతము, సమగ్ర నిర్మిత సిద్ధాంతము, సో ఇట్లాంటి సిద్ధాంతాలన్నీ ఉన్నాయి. మరి ఈ సిద్ధాంతాన్ని మనం యాజ్ టీజ్ గా అది ఉన్నదాన్ని మొత్తాన్ని మనం చదివి గుర్తు పెట్టుకుంటే ఆ ఎగ్జామ్ టైంలో ఏ సిద్ధాంతం కింద ఇంకా మిగిలినటువంటి కేటగిరీలు ఉన్నాయి అనేటటువంటి విషయం మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు ఒక ఫ్లో చార్ట్ వేయగానే దానికి ఇది ఉంటుంది, ఫస్ట్ దీంట్లో రూప సిద్ధాంతం, తర్వాత లక్షణ సిద్ధాంతం, సమగ్ర నిర్మిత సిద్ధాంతం, ఓకే, తర్వాత రూప సిద్ధాంతంలో 4 ఉన్నాయి, లక్షణాంశాలు 3 రకాలైనటువంటివి ఉన్నాయి, తర్వాత సమగ్ర నిర్మితులు 3 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా మనకు చూడగానే ఒక ఫ్లో చార్ట్ అనేది మన మైండ్ లోకి రాగానే మనకి ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి మీద కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూప సిద్ధాంతం తీసుకున్నాం, రూప సిద్ధాంతం అని రాస్తున్నాం అక్కడ, దాని కింద ఎన్ని ఉన్నాయి, హిప్పోక్రటిస్, క్రేష్మర్, షెల్డన్, యంగ్, స్పాంగర్, సో ఇట్లా దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ మొత్తం ఒక చోట రాస్తుంది. నెక్స్ట్ లక్షణాంశాలు తీసుకుంటే ఆల్పోర్ట్, క్యాటిల్, ఐసెంక్, ఇవన్నీ కూడా ఒక వరుసలో రాసుకోండి కింద ఫ్లో చార్ట్ రూపంలో. సమగ్ర నిర్మితి తీసుకుంటే మనో విశ్లేషణ సిద్ధాంతము, తర్వాత మనో లైంగిక వికాసము, దాని తర్వాత ఓకే మనో సాంఘిక సిద్ధాంతము, ఇవి రాసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈ సిద్ధాంతాలు రాసుకున్నాడు వాటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త అక్కడ ఉన్నట్లయితే అది రాసుకోండి. మనో సాంఘిక వికాసం అంటే అక్కడ ఎరిక్సన్ ఆ శాస్త్రవేత్త పేరు రాసుకోండి. తర్వాత సమగ్ర నిర్మిత సిద్ధాంతంలో మనకి ఇంకా మనో విశ్లేషణ సిద్ధాంతం కానీ లేకపోతే మనో లైంగిక వికాసానికి సంబంధించిన సిద్ధాంతానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ అని రాసుకోండి. సో కాబట్టి ఎట్లా రాసుకోవాలి. తర్వాత రూప సిద్ధాంతం తీసుకుంటే రూప సిద్ధాంతంలో సోక్రటిస్, క్రేష్మర్, షెల్డన్, యాంగ్, స్పాంగర్, సో ఇట్లా ఈ మొత్తం ఈ ఫ్లో చార్ట్ అనేది కిందికి రావాలి. మళ్ళీ ఆ హిప్పోక్రటిస్ లో ఎన్ని ఉన్నారు, వాళ్ళు దేని బేస్ చేసుకుని వాళ్ళు ఆ వర్గీకరణ చేశారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిప్పోక్రటిస్ వర్గీకరణ, రూప సిద్ధాంతంలో హిప్పోక్రటిస్ వర్గీకరణ అనేది ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించారు అని అడుగుతారు. సో కాబట్టి ఇవి కూడా మనం మర్చిపోకూడదు, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హిప్పోక్రటిస్ ఏం చేశాడు, చిత్ర ప్రవృత్తి ఆధారంగా రూపొందించాడు కాబట్టి హిప్పోక్రటిస్ అని రాసి దానికి ఎదురుగా చిత్త ప్రవృత్తి అని రాసుకోండి. క్రేష్మర్ అని రాసి దానికి ఎదురుగా పిచ్చి వాళ్ళ శరీర నిర్మాణాలు. తర్వాత షెల్డన్, ఓకే, ఆ షెల్డన్ అని రాసి శరీర ఆకృతి ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించాడు. నెక్స్ట్ యాంగ్ గుణాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించాడు. నెక్స్ట్ స్పాంగర్ ఇతను విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించాడు. సో కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు మనం ఫస్ట్ రాసిన మళ్ళీ ఇక్కడ ఎక్కువ లెంతీగా రాయకూడదు, దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లో చార్ట్ లో వాటికి సంబంధించినటువంటి ఐటమ్సే ఉండాలి. హిప్పోక్రటిస్ చిత్త ప్రవృత్తి, క్రేష్మర్ పిచ్చి వాళ్ళ శరీర నిర్మాణం, షెల్డన్ ఓకే శరీర ఆకృతి, యాంగ్ గుణాలు, స్పాంగర్ ఓకే విలువలు. సో అట్లా రాసేసుకొని దానికి వచ్చేసుకోవాలి. ఇప్పుడు లక్షణాంశాలు ఉన్నాయి, దాంట్లో ఆల్పోర్ట్, క్యాటిల్, ఐసెంక్, ఓకే. తర్వాత సమగ్ర నిర్మిత సిద్ధాంతంలో మనో విశ్లేషణ సిద్ధాంతము, రెండవది మనోలైంగిక వికాసము, దాని తర్వాత మూడవది మనో సాంఘిక వికాసం. సో ఈ విధంగా మనం ఇది ఎట్లా టేబుల్ ని అంటే ఒక ఫ్లో చార్ట్ ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి. సో ఈ ఫ్లో చార్ట్ అనేది మనకి మైండ్ లోకి వచ్చింది, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం అప్పుడు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఒక టేబుల్ ని మనం తయారు చేసుకునేటప్పుడు టేబుల్ అనేది వస్తుంది, టేబుల్ కాదు మనకి ఫ్లో చార్ట్. ఇది ఈ ఫ్లో చార్ట్ ని తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అవ్వాలి.
అంటే చూడండి, మరి ప్రతి ఒక్క దానికి ఇట్లా ఫ్లో చార్ట్ వస్తుందని మనం చెప్పలేము. మనకున్నటువంటి ఆ టాపిక్ ని బట్టి కొన్నిట్లో ఈ ఫ్లో చార్ట్ రావడానికి అవకాశం ఉంటుంది, మరికొన్నిట్లో టేబుల్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకున్నటువంటి ఆ టాపిక్ ని మనం చదివితే అర్థమవుతుంది, దీన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాయొచ్చా లేకపోతే ఒక టేబుల్ రూపంలో రాయొచ్చా అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇట్లాంటి ఇంకా ఫ్లో చార్ట్లు చాలా ఉంటాయండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూర్తిమత్వాన్ని నిర్ణయించే కారకాలు తీసుకున్నట్లయితే దాంట్లో అంతర్గత కారకాలు అని చెప్పాము. అంతర్గత కారకాల్లో మనకి హార్మోన్లు, ఓకే, అంతఃస్రావక గ్రంథులు ఉంటాయని చెప్పాము. ఓకే, మరి అంతఃస్రావక గ్రంథులు, తర్వాత నాడీ వ్యవస్థ అని చెప్పాము. సో దాన్ని అక్కడ మనం ఏం చేస్తాము, అంతర్గత కారకాలు అని చెప్పి దాని నుంచి రెండు రాస్తాం. ఓకే, అంతఃస్రావక గ్రంథులు, తర్వాత నాడీ వ్యవస్థ అని చెప్తాం. నాడీ వ్యవస్థ కింద మళ్ళీ ఇట్లా కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, ఓకే, స్వయం శోధిత నాడీ వ్యవస్థ. మళ్ళీ కేంద్ర నాడీ వ్యవస్థల కిందకు వచ్చిన తర్వాత మనకి ఆ కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపోహం, తర్వాత పరదీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, కశేరు నాడులు. ఓకే ఓకే సో అట్లా మరి మనకి ఇట్లా ఈ మొత్తం ఫ్లో చార్ట్ రూపంలో రాసుకోవచ్చు. తర్వాత హార్మోన్ తీసుకుంటాం. ఓకే, అంతఃస్రావక గ్రంథుల్లో బహిస్రావక గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు. బహిస్రావక గ్రంథులకు కొన్ని ఎగ్జాంపుల్. అంతఃస్రావక గ్రంథులు తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, ముష్కాలు. సో ఇట్లా ఈ టేబుల్ రూపంలో ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాసుకుని వాటికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని మనం అక్కడ ఆ ఎగ్జాంపుల్స్ కానివ్వండి అవి రాసుకున్నట్లయితే మనకి 100% దాని మీద మనకి ఒక మొత్తం రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఒక ఫ్లో చార్ట్ ని రాసుకునేటటువంటి ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ టేబుల్ ఎలా రాసుకోవాలో చూద్దాం. అప్పుడు కూడా ఖచ్చితంగా మనకి అక్కడ పట్టిక అనేది ఏది ఉండదు. ఓకే, మనం చదువుకున్నటువంటి టాపిక్ లో మనమే పట్టికని క్రియేట్ చేసుకోవాలి. ఆ పట్టికని క్రియేట్ చేసుకుంటే మనకి దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు మొత్తం ఆ టేబుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి టేబుల్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం తయారు చేసేటటువంటి టేబుల్ మొత్తం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఆ టేబుల్ చూడగానే మనకి 90% కాన్సెప్ట్ మొత్తం కూడా దాంట్లోనే అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రజ్ఞాలబ్ధి ఉంది. ఓకే, ప్రజ్ఞాలబ్ధి విలువల, వ్యక్తులకు సంబంధించినటువంటి విలువల పట్టిక ఒకటి ఉంది. ఓకే, మరి దాంట్లో మూడులు, బుద్ధిహీనులు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ప్రజ్ఞావంతులు, తెలివితేటలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాయి. సో దాన్ని మనం ఒక టేబుల్ రూపంలో రాసుకున్నట్లయితే ఆ టేబుల్లో ఉన్నటువంటి ముందు వయసు, తర్వాత వ్యక్తుల రకాలు, ఓకే, దానికి సంబంధించినటువంటి మొత్తం అట్లా టేబుల్ రూపంలో రాసుకున్నట్లయితే చాలా యూజ్ ఉంటుంది. తర్వాత ఇంకా మనకి ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం తీసుకున్నట్లయితే ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాసం అన్ని కూడా మొత్తాన్ని కూడా మనం అది ఫిల్టర్ చేసి ఒక టేబుల్ రూపంలో రాసుకున్నట్లయితే, ఒక పట్టిక రూపంలో రాసుకొని ఆ వచ్చేటటువంటి వయసులు, ఆ వయసులో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సంక్లిష్ట దశ, ఒక దాన్ని ఏమని పిలుస్తున్నారు, దానికి సంబంధించినటువంటి లక్షణాలు. సో అట్లా మనం ఒక టేబుల్ రూపంలో మనం రాసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనకి ఈ టేబుల్స్ అనేవి ప్రతి ఒక్క టాపిక్ లో కూడా మనకి చాలా రకాలైనటువంటి టేబుల్స్ రూపంలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి అలాంటి టేబుల్ ని మీరు ఈజీగా మనం రాసుకున్నట్లయితే మనకి అది మొత్తం చదువుకునే పని లేకుండా టేబుల్ చూడగానే మనకి మొత్తం మైండ్ లో దానికి సంబంధించినటువంటి విజువల్ మొత్తం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా తర్వాత ఏంటంటే షార్ట్ కట్స్. ఓకే, ఈ షార్ట్ కట్స్ తీసుకున్నట్లయితే ఈ కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు సంబంధించినటువంటివి కూడా షార్ట్ కట్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి, దీంట్లో లేనటువంటివి ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనోలైంగిక వికాసం తెలుసు. ఓకే, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోలైంగిక వికాసంలో మనకి దాంట్లో దశలు ఉన్నాయి. మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగాల దశ అని ఉంది. సో దీంట్లో సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే వాటికి కూడా ఒక సింపుల్ కోడ్స్ రూపంలో రాసుకోవాలి. MAS గుప్త జనం. సో ఇది కోడ్. సో ఈ కోడ్ అనేది మనకి ఆర్డర్ లో ఉంది. MAS గుప్త జనం, మౌఖిక, ఆసన, శిష్ణు. ఓకే, తర్వాత గుప్త జనం అంటే గుప్త దశ, జనం అంటే జననాంగాల దశ. సో ఇట్లా రాసుకోవాలి. సో తర్వాత ఇంకోటి మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి హిప్పోక్రటిస్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి రకాలు, మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి దాంట్లో హిప్పోక్రటిస్ వర్గీకరణ ఉంది. మరి ఆ హిప్పోక్రటిస్ వర్గీకరణ తీసుకుంటే దాంట్లో కూడా మనకి ఆ ఉన్నటువంటి రకాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి కూడా ఒక కోడ్ రూపంలో రాసుకొని మనం అక్కడ ఒక టేబుల్ రూపంలో రాసుకోవచ్చు. హిప్పోక్రటిస్ కి పైత్యం ఎక్కువయ్యి టీలో విషం కలుపుకొని ఉత్సాహంగా తాగి శ్లేష్మవాంతి చేసుకున్నాడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హిప్పోక్రటిస్ కి పైత్యం ఎక్కువయ్యి టీలో విషం కలుపుకొని ఉత్సాహంతో తాగి శ్లేష్మవాంతి చేసుకున్నాడు. సో ఈ వాక్యం మీరు అట్లా రాస్తే దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. అంటే హిప్పోక్రటిస్ కి పైత్యం ఎక్కువైంది అంటే పైత్యం అంటే పైత్య ప్రవృత్తి ఎక్కువ విషంలో. ఓకే, టీలో విషం కలుపుకున్నాడు అంటే విషం అంటే
విషణువు. ఓకే, నెక్స్ట్ ఉత్సాహంగా, ఉత్సాహంతో అంటే ఔత్సాహికులు. శ్లేష్మవాంతి అని చెప్పి అక్కడ ఏంటంటే శ్లేష్మం అంటే శ్లేష్మ ప్రవృత్తి. సో ఈ విధంగా మనకి పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి, విషణువు, ఔత్సాహికుడు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. నెక్స్ట్ క్రేష్మర్ వర్గీకరణ ఉంది. సో క్రేష్మర్ వర్గీకరణలో క్రిష్ అనే పదాన్ని రాసుకొని, క్రిష్ అనేటటువంటి డైరెక్టర్ ఒక మంచి పికప్ ఉన్న కారు కొనుక్కున్నాడు అని దానికి సంబంధించి సింపుల్ గా అక్కడ రాసుకుంటే సరిపోద్ది. క్రిష్ పికప్ అంటే క్రిష్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఓకే, క్రేష్మర్ శాస్త్రవేత్తకి క్రిష్ అనే షార్ట్ కట్ లో చేసింది డైరెక్టర్. అతను ఏం చేశాడు, ఒక పికప్ ఉన్న కారు కొన్నాడు. పికప్ అంటే పేపర్ కాయలు, క్రీడకాయలు, ప్రాన్స్ కాయలు. పేపర్ కాయలు, క్రీడకాయలు, ప్రాన్స్ కాయలు. సో ఇట్లా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ షెల్డన్ వర్గీకరణ. మరి షెల్డన్ వర్గీకరణలో ఇతను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే చూడండి, షెల్డన్ అంటే అక్కడ లడ్డు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. షెల్డన్ అంటే లడ్డు అనే పదం ఉంటుంది. అక్కడ లడ్డు అని రాసుకోండి. లడ్డూకి చీమలు ఎక్కాయి అని రాసుకోవాలి అక్కడ. ఓకే, లడ్డు చీమలు ఎక్కాయి అంటే స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకాయలు. సి మాలు అనే దాంట్లో సి అంటే స్థూలకాయలు, మా అంటే మధ్యమకాయలు, లా అంటే లంబకృచకాయలు. సో ఈ విధంగా మనకి వస్తుంది. నెక్స్ట్ యాంగ్ వర్గీకరణ తీసుకున్నట్లయితే, యాంగ్ వర్గీకరణలో అక్కడ మీరు రాసుకునేటటువంటి కోడ్ లో యంగ్ అంటే ఒంగు అని రాసుకోండి. అక్కడ ఒంగు, ఎంగు అంటే ఒంగు అవటం. ఒంగు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హట్ ఉంటుంది, చిన్న గుడిసెలాగా. సో ఆ గుడిసెలాగా ఉన్నటువంటి హట్ లో లోపలికి వెళ్ళాలంటే ఒంగుని లోపలికి వెళ్ళాలి. ఓకే, సో అతను ఒంగుని లోపలికి వెళ్ళాడు కాబట్టి యాంగ్ ఒంగుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అంతర్వర్తనలు, బయటకు వస్తే బహిర్వర్తనలు, రెండింటికి మధ్యలో ఉంటే ఉభయవర్తనలు. సో ఈజీగా మనకి యాంగ్ అనగానే ఒంగుని లోపలికి వెళ్ళిన యంగు, అక్కడ లోపలికి పోతే అంతర్వర్తనలు, బయట ఉంటే బహిర్వర్తనలు, ఆ గడప మీద ఉంటే ఉభయవర్తనలు. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రక్షక తంత్రాలు. రక్షక తంత్రాలు లాంటివి తీసుకున్నప్పుడు మనం మొత్తం మ్యాటర్ మొత్తం రాయకుండా రక్షక తంత్రాల్లో రక్షక తంత్రం యొక్క పేరు రాసి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్ ఒకటి ఉంటుంది, అది మాత్రమే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దమనం అని అంటే ప్రేరేపిత విస్మృతి అని రాసుకోవాలి. స్వైర కల్పన అనగానే పగటి కళలు. ఓకే, అది రాసుకోవాలి. అంటే మనకి దాదాపు వాటికి సంబంధించిన మొత్తం కూడా తెలిసే ఉంటాయి. సో కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే రాసుకోవచ్చు, మళ్ళీ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ప్రక్షేపణం ఉంది, ఇది ఇంపార్టెంట్. ప్రక్షేపణం విస్థాపనానికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రక్షేపణం అనగానే అక్కడ లోపము, ఒక వ్యక్తిలో తనలో ఉన్నటువంటి లోపాన్ని వేరొక వస్తువు మీదకి గాని వేరొక వ్యక్తి మీదకి గాని ఆపాదిస్తూ ఉంటాడు, ప్రక్షేపణం అని. విస్థాపనం అంటే ఏంటి, తనలో ఉన్న కోపాన్ని మిగిలినటువంటి వేరే వాళ్ళ మీదకి ఆపాదిస్తాడు, దాన్ని విస్థాపనం అంటారు. సో మరి ఈ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మీరు రాసుకునేటటువంటి దాంట్లో ఆ నోట్స్ లో మాత్రం కేవలం దానికి సంబంధించిన షార్ట్ కట్స్ మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. ప్రక్షేపణం అనగానే పక్షులు అని పెట్టుకోండి. అక్కడ ప్రక్షేపణం అని రాసి దాని పక్కన లోపము అని రాసుకోవాలి. ప్రక్షేపణం అనగానే లోపము ఆ పదం గుర్తొస్తే మనకి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తనలో లోపాన్ని వేరే వాళ్ళ మీదకి ఆపాదించడం, ప్రక్షేపణము, లోపము. ఓకే, అక్కడ మీకు బ్రాకెట్ లో పక్షులు అని రాసుకోండి. ప్రక్షేపణలో పక్షి అనేటటువంటి పదం కనిపిస్తుంది, లు అంటే లోపం, పక్షులు. ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ విస్థాపనం అంటే తనలో ఉన్నటువంటి కోపాన్ని వేరే వాళ్ళ మీదకి ఆపాదిస్తూ ఉంటారు. ఆఫీస్ లో సూపర్వైజర్ తిట్టాడు, ఇంటికి వచ్చి భార్య మీద అరవటం. సో అట్లా తన కోపాన్ని వేరే వాళ్ళ మీదకి ప్రదర్శిస్తూ ఉంటారు, దాన్ని కోపం అని గుర్తుపెట్టుకోవాలి. విస్థాపం అంటే కోపము, దానికి ఒక కోడ్ కూడా ఉంటుంది. విస్థాపనం అని రాసి దానికి ఎదురు కోపం అని రాసుకోండి, దానికి బ్రాకెట్ లో విస్కీ అని రాసుకోండి. విస్థాపనంలో వి అనేటటువంటిది ఉంది, అక్కడ కోపంలో కో అనేటటువంటిది కే ఉంది, కాబట్టి విస్కీ అని రాసుకోండి. అక్కడ పక్షులు, విస్కీ ఇవి రెండు కూడా రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది ఏమాత్రం ఉండదు. చాలా మంది మిత్రులందరూ కూడా ఈ విషయంలో ఇక్కడ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు, బిట్లు కూడా. సో ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ప్రాయశ్చిత్తం అంటే బహిరంగ క్షమాపణ. కాబట్టి ఇట్లా వీటికి సంబంధించినటువంటి మీరు రక్షక తంత్రాల కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు ఆ రక్షక తంత్రాలకు సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు, ఆయన పేరు రాయండి, ఆయన ఏదైనా గ్రంథం ఉంటే రాసుకోండి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి రక్షక తంత్రాల్లో ముఖ్యమైనటువంటి ఆ కీవర్డ్ రాసుకోండి, దానికి ఏదైనా కోడ్ ఉంటే పక్కన రాసుకోండి, అట్లా అయిపోతుంది. కాబట్టి ఎట్లాంటివి తీసుకున్నట్లయితే వీటిలో కూడా సింప్లిఫై చేసి మనకి పరిపుచ్చలో సంరచిత పరిపుచ్చిత, అసంరచిత పరిపుచ్చిత అనేవి ఉంటాయి. మరి సంరచిత పరిపుచ్చలో అప్పటికప్పుడే కాకుండా ముందుగానే మనం తయారు చేసుకున్నాం కాబట్టి అక్కడ ముందే అని రాసుకోండి. తర్వాత అసంరచిత పరిపుచ్చలో అప్పటికప్పుడే అని రాసుకోండి. సో అట్లా మనం సింపుల్ గా దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా అది చూడగానే మనకి అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకా పరిశీలన పద్ధతి తీసుకున్నట్లయితే ఈ పరిశీలన పద్ధతిలో సంచరిత పరిశీలన పద్ధతి ఉంటుంది, అసంరచిత పరిశీలన పద్ధతి ఉంటుంది. దీంట్లో సంచరితలో సహభాగి అని కూడా ఉంటుంది, అక్కడ సహభాగి అని రాసుకోండి. నెక్స్ట్ అసంచరిత పరిశీలనలో మనకి అక్కడ దూరంగా అని రాసుకోండి. ఓకే, సో ఇట్లా మనకి కొన్ని సింపుల్ గా రాసుకోవడం వల్ల మనకి మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు. మనం మళ్ళీ వాటిని చూసుకున్నట్లయితే ఈజీగా మనకి
రివిజన్ అనేది అవటం జరుగుతుంది. సో తర్వాత ఇంకా కొన్ని కొన్ని మనకి గ్రాఫులు లాంటివి తీసుకున్నట్లయితే లాక్షణిక అభ్యసన వక్రరేఖను తీసుకున్నట్లయితే దాంట్లో ప్రారంభ స్ఫూర్తి, పీఠభూమి దశ, చాంచల్య దశలు, తర్వాత పీఠభూమి తర్వాత స్ఫూర్తి, శారీరక ధర్మహద్దు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం రాసుకునేటప్పుడు ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి తర్వాత దశ, ఓకే, శరీర ధర్మహద్దు ఇట్లా వరుసగా పాయింట్స్ వైజ్ రాసుకున్నట్లయితే ఇక్కడ సరైనటువంటి వరుస క్రమాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ కూడా సింపుల్ గా అక్కడ పక్కన వేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా నోట్స్ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకున్నట్లయితే చాలా మీకు సైకాలజీ సంబంధించినటువంటి టాపిక్ లో మీకు ఎలాంటి మార్క్ కూడా మీరు లాస్ అవడానికి అవకాశం ఉండదు. నేను తయారు చేసినటువంటి నోట్స్ కూడా మీకు కంప్లీట్ గా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను తయారు చేసేటటువంటి నోట్స్ ఇంకా శాస్త్రవేత్తలు తీసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు మొత్తం కూడా ఒక చోట రాసుకోవచ్చు. శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, ఓకే. సో తర్వాత ఇట్లా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ మనకి నోట్స్ అనేది మనకి ప్రిపేర్ చేసినట్లయితే ఇంకా పద్ధతులు ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి అభ్యాసం సిద్ధాంతాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం సింపుల్ గా ఒక చోట రాసుకున్నట్లయితే మనందరికి కూడా చాలా యూజ్ అవుతుంది. శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఇట్లా ఇవన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మనం రాసుకోవటం కానివ్వండి, లేకపోతే ఈ మన విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు తీసుకున్నట్లయితే ఇట్లా మనకి ఇవన్నీ కూడా మనకి నోట్స్ లో ఇట్లా షార్ట్ కట్ లో మనం రాసుకోవాలి. ఓకే, సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇట్లా తయారు చేసుకున్నట్లయితే మనకి ఈ సైకాలజీ సంబంధించినటువంటి దాంట్లో మనకి 100% మార్కులు అనేవి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ సైకాలజీ సంబంధించినటువంటి దాన్ని టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ ని ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పినటువంటి విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు సైకాలజీలో 100% మీరు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏవైతే మనం నోట్స్ లో రాసామో అది దాని చెప్పేందుకు మొత్తం ఫిల్టర్ చేసి పైకి తీసినటువంటి మొత్తం ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్లు అన్ని మనం పైకి తీసుకున్నట్ల. సో అవి 100% మనకి ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి అవసరమైతే దాన్ని మొత్తం రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మామూలుగా ఆ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చదువుకున్నా కానీ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి నోట్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి ఏవైతే హార్డ్ గా ఉన్నాయో వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ గ్యాదర్ చేసి రాసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఒకసారి చదువుకున్నట్లయితే మనకి సైకాలజీ నుంచి ఎలాంటి ఒక్క మార్కు కూడా మనం లాస్ అవడానికి అవకాశం ఉండదు. చాలా మంది ఎగ్జామ్ పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి అంశాలు, దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్, ఈ ఆర్డర్స్ కానివ్వండి, ఓకే, శాస్త్రవేత్తల పేర్లు కానివ్వండి, వాళ్ళ గ్రంథాలు కానివ్వండి, నిర్వచనాలు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చదవటం వేరు, ఆ చదివినటువంటి దాన్ని మనం టైంలో కరెక్ట్ గా మిస్ కాకుండా తప్పు లేకుండా ప్రజెంటేషన్ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో కాబట్టి ఈ వీడియో నేను తయారు చేసినటువంటి నోట్స్ తీసుకున్నట్లయితే మీకు ఎట్లా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము, ఎరిక్సన్ చెప్పినటువంటి సాంఘిక వికాసం సిద్ధాంతంలో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాము నోట్స్ ని. వివిధ రకాలైనటువంటి దశలు ఉన్నాయి. తర్వాత ఆ దశల్లో ఉండేటటువంటి వయస్సు, దాంట్లో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితి, దానికి సంబంధించినటువంటి సద్గుణాలు, లక్షణాలు అనేవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో అదే విధంగా మనకి ఇంకా గార్టినర్ చెప్పినటువంటి బహుళ ప్రయోజన సిద్ధాంతం, తీసుకున్నట్లయితే చూడండి. సో ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గార్టినర్ బహుళ ప్రయోజన సిద్ధాంతం అనేది కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్. ఇది ఓల్డ్ బుక్స్ లో ఉండదు. కానీ దీని చాలా లెంతీగా ఉంటుంది. దీన్ని మనం నోట్స్ తయారు చేసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏంటో దీన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది ఒక పెద్ద టేబుల్ లాగా ఉంటుంది. కొన్ని టేబుల్స్ సింపుల్ గా ఉండే టేబుల్స్ ఉంటాయి, మరి కొన్ని లెంతీగా పెద్దగా ఉండేటటువంటి టేబుల్స్ ఉంటాయి. అయినా పర్వాలేదు. సో ఇట్లా పెట్టి మనం కంప్లీట్ గా ఒక టేబుల్ ని తయారు చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒకటే టేబుల్. ఓకే, సో కాబట్టి ఇట్లా ఒకే టేబుల్ ని మనం తయారు చేసుకుని దాంట్లో అన్ని రకాలైనటువంటి అంశాలు దీంట్లోకి రావడం జరుగుతుంది. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మార్కులు కూడా ఈజీగా మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది గార్టినర్ చెప్పినటువంటి బహుళ ప్రయోజన సిద్ధాంతం. కంప్లీట్ గా ఇది మొత్తం 8 రకాలైనటువంటి అంశాలు మనకి దీంట్లో రావడం జరిగింది. అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి అంశాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి కాన్సెప్ట్లు సంబంధించినటువంటి ఉంటాయి. మనకి టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటిది మొత్తం ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ కింద మనకి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది.
కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇంకా మనకి దీనికి సంబంధించినటువంటి ఏవైతే మనం నోట్స్ లో రాసామో అది దాని చెప్పేందుకు మొత్తం ఫిల్టర్ చేసి పైకి తీసినటువంటి మొత్తం ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్లన్నీ మనం పైకి తీస్తున్నాం అట్లా. సో అవి 100% మనకి ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి అవసరమైతే దాన్ని మొత్తం రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మామూలుగా ఆ టెక్స్ట్ బుక్ ని కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చదువుకున్నా కానీ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి నోట్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి ఏవైతే హార్డ్ గా ఉన్నాయో వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ గ్యాదర్ చేసి రాసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఒకసారి చదువుకున్నట్లయితే మనకి సైకాలజీ నుంచి ఎలాంటి ఒక్క మార్కు కూడా మనం లాస్ అవడానికి అవకాశం ఉండదు. చాలా మంది ఎగ్జామ్ పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి అంశాలు, దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్, ఈ ఆర్డర్స్ కానివ్వండి, ఒక శాస్త్రవేత్తల పేర్లు కానివ్వండి, వాళ్ళ గ్రంథాలు కానివ్వండి, నిర్వచనాలు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చదవటం వేరు, ఆ చదివినటువంటి దాన్ని మనం టైంలో కరెక్ట్ గా మిస్ కాకుండా తప్పు లేకుండా ప్రజెంటేషన్ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి సో ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీ అందరికి కూడా ఉపయోగపడే వీడియోలు మేము తయారు చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియోని ఇంకా లైక్ చేయండి. తర్వాత ఈ కింద ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి ఉంచుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా నేను చేసినటువంటి వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకే కాదు, మీకు మీ కుటుంబంలో కానీ లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడేటటువంటి ఏ ఒక్క వీడియో అయినా మీ అందరికి కూడా ఉపయోగపడేదని నేను ఆశిస్తున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా ఛానల్ ని మీరు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్ తోటి మీ అందరికి కూడా చాలా కనెక్టివిటీ అనేది ఉంది. మీ డిఎస్సి అయిపోయిన దాకా కూడా ఖచ్చితంగా నా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెంట్ మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఇంకా బోలెడ్ అన్ని మీకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి కోర్స్ ఉన్నాయి. చాలా మంది మిత్రులందరూ కూడా మనం ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలి అనేటటువంటి వీడియోలు చూస్తున్నారు. కానీ నేను చేసినటువంటి వీడియోలు చాలా మంది తక్కువ చూస్తున్నారు. అవి వేలల్లో ఉంటే నేను చేసినటువంటి ప్రజెంటేషన్ కంటెంట్ కి సంబంధించినటువంటి విషయాలు వందల్లో చూస్తున్నారు. కాబట్టి దీంట్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీ అందరికి కూడా అర్థమయ్యేటట్లుగా సింప్లిఫై చేసి రాశాను. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసే వీడియోని ఎట్లా చేయాలి, ఎట్లా చదవాలి అనేటటువంటి వీడియోని చూస్తున్నారు తప్ప నేను ఏం చేశాను అనేటటువంటి వీడియోని చూడటం లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు 100% మీకు జెన్యున్ కంటెంట్ మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు చాలా రిస్కీ లేకుండా మీరు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మీకు ఎక్కడ కూడా మీకు లాగింగ్ లేకుండా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. సో కాబట్టి మీ అందరూ కూడా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో